హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా? క్యాప్సికమ్ బజ్జీ అండి. సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తా, వచ్చేసేయండి. ఈ క్లైమేట్కి అయితే పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది అనమాట. మెయిన్గా కావాల్సింది దీనికి శనగపిండి, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఇంకా కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు, వంట సోడా, ఇంకా పల్లీలు, బుజ్జి బుజ్జి క్యాప్సికమ్. ఇప్పుడు మార్కెట్లో చిన్న చిన్న క్యాప్సికమ్లు వస్తున్నాయండి. చాలా బాగుంటున్నాయి. భలే లేతగా, చూస్తేనే భలే క్యూట్గా ఉంటున్నాయి అన్నమాట. చాలా లేత క్యాప్సికమ్ వస్తున్నాయి కాబట్టి ఈ చిన్న చిన్నవి మార్కెట్ నుంచి తెచ్చేసాయి అనమాట. వీటితో బజ్జీలు వేసేసుకుందాం. మిర్చి బజ్జీ అన్నయ్య అయితే ఈ క్యాప్సికమ్ బజ్జీ తమ్ముడు అనమాట. రెండు కమల పిల్లలు లాంటి వాళ్ళు. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి. ముందుగా శనగపిండిని బౌల్లో వేసేసుకుని అందులోకి ఉప్పు, పసుపు, ఇంకా కారం, వంట సోడా వేసుకుని శనగపిండిలోకి ఇవన్నీ చక్కగా కలిసేలాగా కలిపేసేయాలన్నమాట. మంచిగా కలుపుకోవాలి. ఇందులోకి ఒక స్పూను వాము కూడా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అది ఇందాక నా స్కిప్ అయిపోయింది వీడియో. ఇప్పుడు దాన్ని యాడ్ చేసేస్తున్నాం. వాము కూడా వేసేసుకుని చక్కగా కలిపేసేయండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం శనగపిండి, బజ్జీల పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట. మామూలు మిర్చి బజ్జీ కలుపునే కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఎందుకంటే క్యాప్సికమ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి జారిపోతూ ఉంటుంది పిండి. అందుకోసమని జాగ్రత్తగా చూసుకొని కలుపుకోవాలన్నమాట. మనం మరీ పలచగా కలుపుకుంటే క్యాప్సికమ్కి అసలు పిండి పట్టుకోదన్నమాట. అందుకని చూసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండి కలుపుకోవాలి. బజ్జీల పిండి కలపటంలోనే ఉందండి బజ్జీల స్పెషల్ అంతా. చూసారా, క్యాప్సికమ్ మనం ఇలా పెడితే పిండి అంతా జారిపోతూ ఉంటుందన్నమాట. అందుకోసమని పిండి చూసుకొని కలుపుకోండి. మిర్చి బజ్జీ కన్నా ఇంకొంచెం గట్టిగా కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు క్యాప్సికమ్ పిండిలో ముంచేసి చక్కగా నూనె వేడి చేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని ముందు బజ్జీలు వేసేసుకోండి. బజ్జీలు వేగేటప్పుడు మాత్రం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని క్యాప్సికమ్ బజ్జీలు వేయించుకోవాలన్నమాట. ఇలా 1 బై 1 బజ్జీలు వేసేసుకోవాలి. ఎందుకంటే క్యాప్సికమ్ చాలా లేతగా ఉంది కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. అయినా పచ్చి లేకుండా ఉండాలి కాబట్టి పైకి కిందికి ఒక్కసారి కలుపుకుంటూ ఈ బజ్జీలని వేయించుకోవాలన్నమాట. ఇలా బజ్జీలన్నీ వేయించుకున్నాక చక్కగా తీసేసుకుని నూనెంతా ఓడ్చేసుకోవాలి. ఓడ్చి ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇంతేనండి. ఇలా సింపుల్గా క్యాప్సికమ్ బజ్జీ వేసేసుకోవచ్చు అనమాట. ఒక వాయి అయిపోయింది కదా, ఇంకో వాయికి అయితే నాకు ఒక కొత్త ట్రిక్ ఐడియా వచ్చిందండి. పిండి జారిపోకుండా ఇలా ముంచి నూనెలో ఒక్క సెకండ్ అలా ఉంచేసి వదిలామనుకోండి, పిండి అస్సలు జారట్లేదు, క్యాప్సికమ్కి పట్టుకునే ఉంటుంది. తొడిమ ఎక్కువ ఉంది కదా, తొడిమ పెద్దగా ఉంది కాబట్టి ఈ తొడిమని ఇలా పట్టుకున్నా ఉంటే పిండి అసలు జారిపోవట్లేదు. పిండి అంతా క్యాప్సికమ్కే పట్టుకుని ఉంటుంది అనమాట. ఈసారి మీరు బజ్జీలు ట్రై చేసినప్పుడు ఈ ట్రిక్ ట్రై చేసేయండి. చూసారా, బజ్జీలన్నిటికీ పిండి చక్కగా పట్టుకుంది, అస్సలు జారిపోలేదండి. ఇలా బజ్జీలు వేసేసుకుని చక్కగా పైకి కిందకి కలిపేసి బజ్జీలని స్లోగా వేయించుకోవాలన్నమాట. లోపల క్యాప్సికమ్ ఉడికేదాకా వేయించుకుని చక్కగా తీసేసుకోవాలి. భలే రుచిగా ఉంటాయండి ఈ బజ్జీలు. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. వీటిని కొన్ని ప్రాంతాల్లో బుట్ట బజ్జీలని కూడా అంటారట. నేను ఈ మధ్య విన్నాను. మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టేసేయండి. ఈ బజ్జీలు వేగాక చక్కగా తీసి మంచి కలర్ రావాలి. కలర్ వచ్చాక తీసి నూనెంతా ఓడ్చేసి ప్లేట్లోకి వేసేసుకోవటమేనండి. ఇంత సింపుల్ రెసిపీ అండి. ఈ వర్షాకాలంలో బయట వర్షం పడుతుంటే ఇలా వేడివేడిగా బజ్జీలు చేసుకు తింటే అద్దిరిపోతుంది కదా. ఈ వేడి నూనెలోనే కాసిన పల్లీలు వేసేసుకుని అవి కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. నూనె ఎక్కువ వేడిగా ఉంది కాబట్టి ఒకసారి పైకి కిందికి తీస్తూ పల్లీలు వేయించుకోవాలి. లేదంటే పల్లీలు బాగా మాడిపోతాయి అన్నమాట. మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై చేసుకున్నాక తీసి ప్లేట్లోకి వేసేసుకుని ఆ పల్లీల్లోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఇంకా కొత్తిమీర వేసేసుకుని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఇంకా ఒక్క చిటికెడు కారం కూడా వేసేసుకుని చక్కగా మొత్తం కలిపేసుకోవాలండి. ఈ బజ్జీల్లోకి ఈ స్టఫింగ్ అయితే అద్దిరిపోతుంది అనమాట. ఇంకా వేరే ఏమీ అక్కర్లేదు. ఈ 4 వేసి చక్కగా బజ్జీల్లోకి స్టఫింగ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి.
ఇలా కట్ చేసుకుని ఈ బజ్జీల్లోకి స్టఫింగ్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంతేనండి, మన క్యాప్సికమ్ బజ్జీ రెడీ అయిపోయింది. ఇలా చేసి పెట్టామనుకోండి, ఇంట్లో వాళ్ళంతా హ్యాపీగా తినేస్తారనమాట. అంత రుచిగా ఉంటాయి. హ్యాపీగా వర్షం పడుతుంటే చక్కగా ఈ క్యాప్సికమ్ బజ్జీలు తినేసి మంచిగా ఓ టీ తాగేసామనుకోండి, ఈవినింగ్ భలే ఆనందంగా గడిచిపోతుంది కదా. ఎలా ఉంది మన రెసిపీ? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్లోకి వెళ్ళి రెసిపీస్ అన్నీ చూసి ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టేసేయండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా పెట్టడం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, చక్కగా క్యాప్సికమ్ బజ్జీ తినేసేయటమేనండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా?